హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రహ్మణవంతలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో పీనట్ బర్ఫీ అండి, శనగ్గింజల బర్ఫీ, పల్లీల బర్ఫీ అంటారు. పాలు వేస్ట్ చేస్తారు. చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎందుకంటే బర్ఫీ అయిపోయిన తర్వాత లేకపోతే అది లాస్ట్లో అయిపోయేటప్పుడైనా కూడా మనం పిస్తా, బాదాము, జీడిపప్పు అవి సన్నగా పొడి చేసి దాంట్లో పైన చల్లుకోవచ్చు. లేదంటే కేక్లో అయినా కూడా, కేక్ చేసిన తర్వాత అయినా కూడా పైన చల్లుకొని చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుందండి, ఆరోగ్యానికి మంచిది. మీరు కూడా చేసుకొని తినండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. ధన్యవాదాలండి, థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దవాళ్ళకు బాగా పనికొస్తుంది. పెద్దవాళ్ళకు బాగా పనికొస్తుందండి. అంటే పళ్ళు లేని వాళ్ళకు కొంచెం మెత్తగా బాగా సాఫ్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. ధన్యవాదాలండి. నేను ఈరోజు పల్లీలతో బర్ఫీ చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు, పాలు, చక్కెర, ఇలాచి, బాదం, జీడిపప్పు, పిస్తా. ఇవి అన్నీ సింపుల్గా చేసుకునేది. ఈ పల్లీలు వేయించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టినానండి. ఇవి పల్లీలు వేయించుకోవాలి. అదే మనము పచ్చడికి ఎట్లా వేయించుకుంటామో అట్లా అండి. వేగిన తర్వాత చూపిస్తాను. ఇది ఏంటి, వేగిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇవి ఒక తట్టలోకి తీసుకోవాలి. పల్లీలన్నీ ఇట్లా పొట్టు తీసేసుకోవాలి, ఒక్కటి కూడా ఉండకుండా. ఇవి ఒక గిన్నెలో వేయాలి. ఈ పాలు ఉన్నాయి కదండి, ఇవి దీంట్లో వేసి ఈ శనక్కాయ గింజలు ఒక 20 నిమిషాలు నానాలండి. 20 నిమిషాలు. ఓకే. మళ్ళీ మిగతా పని అంతా నానేయండి. ఇవి ఒక 20 నిమిషాలు. ఇవి మనం మిక్సీకి వేసుకోవాలి, బాగా పేస్ట్ లాగా మిక్సీకి వేసుకొని వస్తా. కొంచెం మెదిగిందండి. ఇప్పుడు ఇంకో గ్లాస్ పాలు పోసుకోవాలా. ఒక గ్లాస్ శనగగింజలకి 2 గ్లాసులు పాలండి. స్టవ్ ఆన్ చేస్తున్నానండి, ప్యాన్ పెట్టిన. ఇప్పుడు ఇదంతా మనం పేస్ట్ చేసుకున్న శనగగింజలన్నీ వేసుకోవాలండి. ఇది ఇంకొంచెం ఇదంతా ఉంది కదా, నీళ్ళు వేసుకో. ఇదంతా తిప్పుతూ ఉండాలండి, సిమ్లో పెట్టుకొని. ఫస్ట్ మధ్య రకంగా పెట్టుకోండి, మీడియము, తర్వాత సిమ్. మళ్ళీ కొంచెం అయినాక మళ్ళీ చూపిస్తా. అంతలోకి రండి. ఇప్పుడు చూడండి, కొంచెం గట్టిపడింది. తొందరగా అవుతుందండి. ఇది శనగగింజలది కదా. అరకప్పు ఈ గ్లాస్తోనే మనము శనగగింజలు వేసినాం కదా, దీంట్లోనూ సగం, హాఫ్ కప్పు చక్కెర, ఇలాచీ పొడి అండి, ఒక 1/2 స్పూన్. ఇప్పుడు చక్కెర వేసినాం కదా మనము, ఇప్పుడు నుంచి ఇంకా సిమ్లో పెట్టుకోవాలండి. కొంచెం పట్టిందా? ఇది తిప్పడం తప్ప ఇంకేం లేదు. తిప్పుకుంటా ఉండాలా, అడుగు అంటుతుంది కదా, అందుకని. పక్కకు పోయేదానికి లే. ఓకే, అయినాక చూపిస్తాను. నెయ్యండి, ప్లేటుకు రాయాలి. ఇదంతా రాసుకోవాలి. ఏదైనా ట్రే ఉన్నా ఏదున్నా మీ ఇంట్లో రాసుకో. నేను అవన్నీ ఏం కాకుండా మేము తెచ్చుకోలేదులేండి, ఇంట్లో ఉండే దాంట్లోనే చేస్తాను. ఇదంతా ఇట్లా బాగా ఈ అంచులకు ఇది పక్కన పెట్టాలండి.
ఇది ఇంకా కొద్దిగా కావాలండి, బాగా ముద్దగా అయిపోవాలి. ఇదంతా బాగా నీట్గా అనుకో. అయిపోయిందండి. ఇదిగోండి, ఇట్లా పెనానికి ఖర్చుకోకుండా వస్తే అయిపోయినట్టు. అయిపోయిందండి. ఇప్పుడు తట్టకు నెయ్యి రాసుకున్నాం కదా, ఆ తట్టలో వేసేస్తాను. మీకు ఎట్లా కావాలంటే ఇట్లా. ఇది ఫుల్ కాలేదులేండి, మేము కొంచెమే చేసుకున్నా. ఇదంతా ఇట్లా అనుకోవాలి. 2 గ్లాసులు అయితే ఈ తట్ట నిండా అవుతుంది. నేను వేసింది 1 గ్లాస్ కదా, అందుకు. ఆరిన తర్వాత కేక్లా ఉండు, అప్పుడే అయిపోలే, తొందర పడద్దు. నిదానమే ప్రధానం. ఆలస్యం ఇవండి పొడి చేసుకున్నాం కదా, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా. ఇట్లా ఇట్లా పైన వేసేసుకోవచ్చు, లేదంటే దాంట్లో అయినా కలుపుకోవచ్చు అండి, ఎట్లా కావాలంటే అట్లా. డెకరేషన్ మన ఇష్టం అండి, ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. తినేది మనమే కదా. ఓకేనా? ఇట్లా అంతా ఒత్తేసుకోవాలండి. ఇట్లా ఒత్తేసుకుంటే అంతా దీన్ని ఇంతే అండి. ఇది ఒక గంటన్నర ఉంచేసేయాలన్నట్లా, చల్లగా అయిపోతుంది. మళ్ళీ కేకులు కట్ చేసుకుంటాం. బర్ఫీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా చేసుకొని తిని ఎలాగున్నాయో మాకు తెలియజేయండి. మియావ్ చెప్పు. ఆనందంగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు cbcharepalli బ్రాహ్మణ వంటలు.